నమస్తే మిత్రులారా, తెలుగు మోటో టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది టీవీఎస్ రైడర్ 125cc BS6 మోడల్. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,10,000 ఉంది. సో ఎగ్జాక్ట్లీ డౌన్ పేమెంట్ వచ్చేసరికి 40,000 నుంచి డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు. 40,000 డౌన్ పేమెంట్ తీసినప్పటికీ 1,20,000 సిరీస్ వరకు వెళ్ళింది. ఇది టీవీఎస్ 125cc మంచి ఫ్యూచర్స్ తోటి తీసుకొచ్చారు, విత్ స్పోర్టివ్ లుక్స్ తోటి దీన్ని తీసుకొచ్చారు. ఈ రైడర్ బైక్ యొక్క పూర్తి సమాచారం కొరకు మన ఛానల్లోని వీడియోలోకి వెళ్ళినట్టయితే టీవీఎస్ రైడర్ 125cc అనేది, సో ఇది చూడడానికి హెడ్ లైటింగ్ అనేది ముందుగా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫినిషెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో 125cc మంచి లైటింగ్ ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు DRLs లైట్స్ కూడా ఇచ్చారు. సో విత్ LED లైట్ సెక్షనింగ్ ఇచ్చారు. సో హెడ్ లైటింగ్ అనేది LED సెక్షన్తో లభిస్తుంది. ఇది చూడడానికి ఎనిమల్ టైప్లో ఉంది. సో చూడడానికి ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే రైడర్ అని ఉంది. ఇక్కడ చూసినట్టయితే టీవీఎస్ అని 3D లోగో ఉంది. ఇక్కడ సైడ్ చూసినట్టయితే ఇవి బల్బ్ టైప్లో లభించాయి సైడ్ ఇండికేటర్స్. సో చూడడానికి ఈ టైప్లో ఉంటాయి సైడ్ ఇండికేటర్స్. కొంచెం LED ఇస్తే అదిరిపోయేది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ టెయిల్ లైట్ చూసినట్టయితే, సో టెయిల్ లైట్ అనేది యూనిక్ స్టైల్లో చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడనే మన పిలియనర్ రైడ్ కింద బూట్ స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ ఉండే కీ ఆన్ చేసుకోవచ్చు. సో సీట్ లేపచ్చు అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే టీవీఎస్ అని ఉంది. ఇక బూట్ స్పేస్ కీ ఉంది. ఇవి సైడ్ ఇండికేటర్స్, ఇవి కూడా బల్బ్ టైప్లో ఇచ్చారు. సో ఇక్కడ ఒక్కక్కడ కొంచెం డ్రాబ్యాక్ అయ్యారు. ఇవి ఎందుకో నాకు అపాచీ సిరీస్ లాగా అనిపిస్తున్నాయి. సైడ్ ఇండికేటర్స్ అనేవి ఫ్రంట్. ఇది చూసినట్టయితే ఇది అంటే వాళ్ళ యొక్క క్వాలిటీస్ కూడా బాగున్నాయి, మఫ్లర్స్ ఫినిషెస్ కూడా. ముందుగా టైర్స్ గురించి మాట్లాడాలి. టైర్స్ విషయానికి వచ్చేసరికి ఇవి ట్యూబ్లెస్ టైర్స్తో ఇస్తున్నారు. అదేవిధంగా అలాయ్ వీల్స్ కూడా లభిస్తున్నాయి. 80/117 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది ఫ్రంట్ అండి. డిస్క్ వచ్చేసరికి 240 mm లభిస్తుంది. సో టైరింగ్ అయితే చూడడానికి ఈ టైప్లో ఉంటుంది. అట్లీస్ట్ వీళ్ళు కనీసంకి డిస్క్ ప్లేస్లో ABS ఇస్తే బాగుండేది. సో డిస్క్ తోటి ABS ఇచ్చారనుకో చాలా అంటే చాలా నీట్గా ఉండేది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్టయితే ఇది టెలిస్కోప్ సస్పెన్షన్, చూడడానికి ఈ టైప్లో ఉంటుంది. దీన్ని లాంగ్ రైడింగ్ కూడా మనం వేయవచ్చని వీళ్ళు చెప్తున్నారు. ఇక బ్యాక్ టైర్ చూసినట్టయితే, బ్యాక్ టైర్ విషయానికి వచ్చినట్టయితే ఈ బ్యాక్ టైరు 100/19 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. సో టైర్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. సో మంచి వెడల్పుగా ఉన్నాయి, వైడ్గా కూడా వస్తున్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే అంటే 130 mm డ్రమ్ బ్రేక్ కాకుండా, సో బ్యాక్ సైడ్న కూడా కొంచెం డ్యూయల్ డిస్క్ ఇస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేది. సో అని నా అభిప్రాయం అండి. అదేవిధంగా సైలెన్సర్ ఇక్కడ ఫినిషింగ్ కూడా అండి చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు. సో సైలెన్సర్ పైన కూడా, సో దానిపైన మఫ్లర్ ఇచ్చారు. సో మంచి క్వాలిటీతో ఇచ్చారు. సో సౌండ్ కూడా 125cc కాకుండా కొంచెం మంచి బెటర్ సౌండ్ వస్తుంది. చైన్ డ్రైవ్ టైప్ ఇచ్చారు. సో ఫుల్లీ చైన్ డ్రైవ్ ప్రొటెక్షన్ కార్డ్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే డస్ట్కి ఇట్లా ఏం పడకుండా ఉండేది, కొంచెం బెటర్గా ఉండేది. సో మెయిన్గా మాట్లాడాల్సింది ఈ వీడియో యొక్క ఇంజన్ గురించి వెళ్ళి. ఇంజన్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇంజన్ అనేది సో ఎయిర్ కూల్ మరియు ఇక్కడ ఆయిల్ కూల్, సో ఇలా రెండు ఇచ్చారు. సో ఈ రెండు అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. సో మంచి లాంగ్ రైడ్స్ కూడా మనం వేయవచ్చు. మెయిన్గా దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడాల్సి వచ్చినట్లయితే, ఇంజన్ అనేది 124.8ccతో లభిస్తుంది. మ్యాక్సిమం పవర్ చూసినట్టయితే 8.3S పాటు 7,500 RPMతో లభిస్తుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్టయితే 11.2తో పాటు 6,000 RPMతో లభిస్తుంది. సో 125cc ఇది చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చింది. చాలా వరకు 125cc ఎయిర్ కూలే తీసుకొస్తున్నారు బైక్స్. దీన్ని ఉద్దేశించైనా రానున్న రోజులలో ఎయిర్ మరియు ఆయిల్ కూల్ తీసుకురాయే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే క్యాథలిటిక్ కన్వర్టర్ ఇచ్చారు. ఇది BS6 పొల్యూషన్ అనుసారంగా ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే TVS ఇంటెలిగో ఉంది. ఇక్కడ చూసినట్టయితే
సో ఫుట్ రెస్ట్ అనేది చాలా అంటే మంచి బిల్డ్ క్వాలిటీతో ఇచ్చారు. ఇది బ్రేకింగ్ అండి. సో బ్రేకింగ్ విషయాలలో కొద్దిగంతా నాకు ఎందుకో డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే రైడర్ ఉంది. రైడర్ అనే వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ తోటి బ్యాక్ సైడ్న కూర్చున్న వ్యక్తి అయితే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. బట్ ముగ్గురికైతే చాలా ఇబ్బందిగా ఉంది. సో ముగ్గురు అయితే వద్దని నేను అనుకుంటున్నాను. ఇద్దరైతే బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే స్లిప్ సీట్ లభిస్తుంది. సో ఫ్యామిలీకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా వరకు స్లిప్ సీట్ అనేది సో ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండదు. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నీట్గా కూడా ఉంది. సో ఎలాంటి అయితే ఇబ్బంది అయితే లేదు నాకు. ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క ట్యాంక్ చూసినట్టయితే ఇది ఫైబర్తో లభిస్తుంది. నేను అనుకున్నా కదా ఇది ఎగ్జాక్ట్లీ మెటల్తో లభిస్తుంది కావచ్చు అనుకున్నా. బట్ ఇది ఫైబర్తో లభిస్తుంది మొత్తం. సో ఫినిషింగ్ కూడా ఇలా ఉంటాయి. బాగానే ఉంది ఫినిషెస్ కూడా. క్వాలిటీ కొద్ది అంత ఇక్కడ బాగానే ఉంది. బట్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు మెటల్ టైప్లో. బ్యాక్ సైడ్ వచ్చిన గ్రాబిల్ హ్యాండిల్ చూసినట్టయితే వెనక సైడ్ పిల్లర్ అండ్ రైడర్ పట్టుకోవడానికి. సో హ్యాండిల్ బార్ కూడా పర్లేదు, బాగానే ఉంది. చాలామంది చెప్తున్నారు కలర్ కోటింగ్ పోతుందని. బట్ ఇదైతే పోవట్లేదు. చూడాలి వాడిన తర్వాతకి, అంటే ఎక్కువ మంది కూర్చున్న తర్వాతకి చూడాలి. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే 10 లీటర్స్తో లభిస్తుందండి. సో 10 లీటర్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేది. ఇక్కడ చూసినట్టయితే ETFI ఉంది స్టిక్కరింగ్ లోగోతోటి. ఎకో ట్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని అర్థం అక్కడ. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం ఈసారి మైలేజ్ అనేది సో అంటే 125 సీసీలు అన్నిటికన్నా కొంచెం ఎక్కువ ఇస్తుందని చెప్తున్నారు. సో మైలేజ్ కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇక్కడ బాగానే ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వీళ్ళు బాగానే ఇచ్చారు. సో సిటీ రోడ్డుకు మరియు ఆఫ్ రోడ్డుకు రెండుకు తగ్గట్టుగా ఇచ్చారు. సో క్వాలిటీ విషయాలలో సో చాలా వరకు వీళ్ళు రాజపడకుండా మంచి మంచి క్వాలిటీ తీసుకొచ్చారు. ఫుట్ రెస్ట్ కానీ, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే సారీ గార్డ్ కానీ, సైడ్ ఫుట్ రెస్ట్ కానీ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ తీసుకొచ్చారు. ఇక్కడ చూసారా ఈ సైడ్ ఫుట్ రెస్ట్, ఇది శారీ గార్డ్. సో బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చుంటే చున్నీకి ఇట్లా శారీగా ఆ టైర్లో ఇరుక్కోకుండా సో టైర్ అగ్గర్ కూడా ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. మెయిన్గా దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే సో మోనోషాక్ 5 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్ట్ సస్పెన్షన్ అండి. సో 125 సీసీలలో వీళ్ళకు మంచి సస్పెన్షన్ తీసుకొచ్చారు. 125 సీసీలలో ఈ సస్పెన్షన్ అనేది సో లాంగ్ రైడ్స్కు చాలా పనికొస్తుంది. 125 సీసీలలో ఇదే మొదటిసారి అనుకుంటా టీవీఎస్ వాళ్ళలో మోనోషాక్ ఇలాంటివి తేవడం సస్పెన్షన్ అనేది. సో మోనోషాక్ సస్పెన్షన్ అనేది దీన్ని అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు మనం. అంటే హైట్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఇలా చేసుకోవచ్చు, అంటూ మన అనుగుణంగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ కీస్ చూసినట్టయితే ఇవి స్పోర్టీస్ కీస్లో ఉన్నాయి. ఇక్కడ టీవీఎస్ అని ఉంది. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. చూసారండి. సో ఫుల్లీ డిజిటల్ మీటర్తో లభిస్తుంది. ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్లో అయితే మంచిగా అంటే మనకు అనుగుణంగా కలర్స్ దీనిలో ఉన్నాయి. బట్ ఏంటంటే మార్నింగ్ సెక్షన్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇక్కడ చూసినట్టయితే సో ఆర్పిఎం లభిస్తుంది. ఇందులో ఇక్కడ ఆర్పిఎం చూపెడుతుంది. ఇక్కడ చూసినట్టయితే న్యూట్రల్ పొజిషన్ కానీ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన గేర్ షిఫ్ట్స్ ఉన్నాయి అనుకో, 1, 2, 3 ఇలా 4, 5 ఉంటాయి కదా, 5 గేర్స్తో లభిస్తుంది. సో అలా ఇక్కడ చూసినట్టయితే టైం లభిస్తుంది. ఇక్కడ ఎకో మోడ్, పవర్ మోడ్ లభిస్తుంది. న్యూట్రల్ పొజిషన్ లభిస్తుంది. ఫ్యూయల్ వార్నింగ్ లభిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే సర్వీస్ డ్యూ ఇండికేటర్ లభిస్తుంది. ఇది BS6గా కొత్తగా ఇస్తున్నారు చాలా వరకు బైకులలో. సో మంచి విశేషం ఈ ఫంక్షన్ ఇవ్వడం. సో ఇక్కడ చూసినట్టయితే ఇంజన్ వార్నింగ్ లభిస్తుంది. సో ఇక్కడ ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇలా ఇక్కడ చూసినట్టయితే ఓడోమీటర్ లభిస్తుంది. డిస్టెన్స్ టు MP చాలా ఫ్యూచర్ తీసుకొచ్చారు. సో ఇంకొంచెం బ్లూటూత్ నావిగేషన్ అనేది వచ్చే ఫ్యూచర్ అలా కొత్త మళ్ళీ వచ్చే అప్డేట్ వెహికల్లో దీన్ని తీసుకొస్తున్నారు చెప్తున్నారు. సో మార్నింగ్ విజిబిలిటీ అనేది కొద్ది అంత అంటే మరీ అంత చెప్పలేను. సో నైట్ అయితే చాలా బాగుంది. ఇది పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్స్, హారన్, స్విచ్చెస్ క్వాలిటీ అయితే అదిరిపోయాయి. ఇక్కడ క్లచ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మిర్రర్స్ అండి. మా బ్రదర్కు అపాచీ బైక్ ఉంది. సో అపాచీ 160R ఇది దానిలో కూడా సేమ్ ఇలాగనే ఉన్నాయి ఆ మిర్రర్స్. ఇది ఎకో మోడ్ మరియు పవర్ మోడ్. ఎకో మోడ్ వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది. పవర్ మోడ్ వెళ్తే కొంచెం పికప్ అందుకొని సో మంచిగా ఉంటుంది తొందరగా వెళ్ళడానికి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ టచ్ చేసిన వెంటనే ఆన్ అవుతుందండి.
ఒకసారి చూపిస్తాను. బ్రేకింగ్ కూడా బాగానే ఉన్నాయి. క్వాలిటీ విషయాలు అయితే చాలా చాలా బాగుంది. వీళ్ళు ఒక్కనే క్వాలిటీ ఇబ్బంది పడ్డారని నేను అనుకుంటున్నాను. అదే ఫ్యూల్ ట్యాంక్ కాడ. సో ఫ్యూల్ ట్యాంక్ అయితే చూడడానికి ఈ టైప్లో ఉంటుంది. నేను ఫస్ట్ ఇవన్నీ చెప్తున్నా కానీ లాస్ట్కు నేను కాన్స్ గురించి కూడా చెప్తాను తప్పకుండా. ఒకసారి నేను బూట్ స్పేస్ కూడా చూపిస్తాను. ఇక్కడ బూట్ స్పేస్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో సింపుల్గా ఇలా అంటే చాలు. ఇక్కడ బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ పనిముట్లు. సో అంతేనండి, అంతకన్నా ఏం లేదు. చిన్న బూట్ స్పేసు, స్లైట్లీ మొబైల్ కానీ ఏమైనా పవర్ బ్యాంక్ ఇట్లా పెట్టుకోవచ్చు. సో అలా సీటింగ్ అయితే బాగుంది, చాలా మెత్తగా ఉంది. సో బ్యాక్ పెయిన్ అనేది కానీ రావట్లేదు. సో హైట్ ఉన్న పర్సన్కి మరి హైట్ తక్కువ ఉన్న పర్సన్కి ఇద్దరికి సూట్ అవుతుంది. మరీ ఓవర్ హైట్ ఉన్న వాళ్ళకైతే అసలు సూటబుల్ కాదు. సో అలా 5.96 కింద ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చాలామంది చెప్తుంటారు కదండి, సో టీవీఎస్ వాళ్ళ యొక్క బైక్ అనేది రీసేల్ వాల్యూ ఎక్కువ ఉన్నాయని అంటారు. బట్ నేనైతే అలా చెప్పానండి. రీసేల్ వాల్యూ అనేది సో ఎప్పుడో అమ్మాల్సిన బైక్ ఇప్పుడు రీసేల్ వాల్యూ కట్టడం కరెక్ట్ కాదు నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సౌండ్ చూడండి. సో సౌండ్ అయితే అదిరిపోయింది. ఇక్కడ చూసినట్టయితే సైడ్ స్టాండ్ ఇండికేషన్ విత్ ఇంజన్ కట్ ఆఫ్స్ ఇచ్చారు. సో BS6లలో చాలా వరకు 150 సిరీస్లో కానీ సో 125 కూడా ఇలా ఇస్తున్నారు. సో ఇది మనం ఆన్ చేసి స్టాండ్ ఉండేది అనుకో ఆటోమేటిక్గా ఆన్ కాకుండా ఉంటుంది, ముందుకు మూవ్ కూడా కాదు. టీవీఎస్ రైడర్ 125cc పూర్తి రివ్యూ అనేది ఒకసారి మన హైవే మీద కానీ మట్టి రోడ్డు మీద కానీ లైక్ డిఫరెంట్ రోడ్డు మీద ట్రై చేద్దాం. సో అప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవడానికి ఇంకొంచెం సులువుగా ఉంటుంది. కాబట్టి బైక్ అయితే ఆన్ చేసినప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్గా వెళ్తుంది. బట్ గేర్ షిఫ్టింగ్ వచ్చేసరికి కొద్దిగా అంత ఇబ్బందిగా ఉంటుంది. సో మట్టి రోడ్లో కూడా ఇది పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో టైర్స్ కూడా మరి అంతగా ఇబ్బంది ఏం లేదు. సో జారడం కానీ స్కిడ్ అవ్వడం కానీ అలాంటిది అయితే ప్రాబ్లం అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం దీని మైలేజ్ అనేది ఎగ్జాక్ట్లీ సో 60 వరకు వస్తుంది, 55, 70, 60 వరకు వస్తుందని అంటున్నారు. సో నాకైతే ఇది వచ్చింది హైయెస్ట్గా 54 వచ్చింది. సో 54 అయితే వచ్చింది. సో సెకండ్ సర్వీసింగ్ అయిపోయింది కూడా. సో అంతకు మించి అయితే ఎక్కువ అయితే రాలేదు. సో మనం డాంబర్ రోడ్డు మీద కూడా చూద్దాం, లైక్ హైవే మీద ఉంటుంది కానీ సో దాని మీద. సో హైవే మీద వచ్చేసరికి ఒకసారి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. సో ఎలా ఉంటుందో. సో హైవే మీద కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తుంది. సో నేనైతే ఎకనామీ మెయింటైన్ చేసుకునే వెళ్తున్నాను. సో స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. సో ఎందుకంటే కెమెరా అనేది కొద్దిగా షేక్ అవుతుంది, అందుకే స్పీడ్ వెళ్ళట్లేను. సో చాలా వరకు 125cc అనేది సో గ్లామర్ ఉంది, అదేవిధంగా షైన్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మన SP 125 కూడా ఉంది కానీ సో వీటన్నిటితో పోలిస్తే దీంట్లో మంచి ఫ్యూచర్స్ ఇచ్చారు. సో చాలా అంటే చాలా ఫ్యూచర్స్ ఇచ్చారు. సో ప్రైస్ కూడా 1,10,000 పెట్టారు. సో పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇంకొక ఆలోచన కావాలంటే మీరు SP 125 ట్రై చేయండి. సో దీంట్లో కూడా ఫ్యూచర్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. గేర్ షిఫ్టింగ్ కాడ కొద్దిగా అంత ఇబ్బంది అంతే తప్ప నాకు. సో ఇక్కడ చూసినట్టయితే ఇది సింగిల్ రోడ్డు మీద, హైవే మీద కాకుండా ఇది వచ్చేసరికి సింగిల్ రోడ్డు మీద వెళ్తామండి. సో సింగిల్ రోడ్డు మీద కూడా పర్లేదు, బాగానే ఉంది. సో మంచిగానే వెళ్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా. ముందట ఒకటి స్పీడ్ బ్రేకర్ ఉంది. సో చూద్దాం అక్కడ సస్పెన్షన్ ఎలా ఉంటుందో. సో ఆ సస్పెన్షన్ బట్టి ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదిగోండి స్పీడ్ బ్రేకర్. సస్పెన్షన్ కూడా పర్లేదు, మరీ అంత ఎక్కువ లేదు, సో మరీ అంత తక్కువ లేదు. సో ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది. సో సస్పెన్షన్ కూడా మంచిగానే ఉంది. సో ఎలాంటి స్కిడ్ అవ్వడం అయితే ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. ఇక్కడ
ఈ అంటే లోకల్లో ఉన్న చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి కానీ సో ఆ రోడ్ల మీద ట్రై చేద్దాం ఒకసారి. మూల మలుపులో కానీ సో వివిధ అంటే గుంత రోడ్లో కానీ సో పర్లేదు బాగానే ఉంది. కొంచెం హైట్ ఉన్న వారికి కొద్దిగా మూల మలుపులో కొంచెం ఇబ్బంది ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా ఫస్ట్ గేరు సో ఈజీగానే పడుతుంది. సెకండ్ థర్డ్ అనేది కొద్దిగా అంత హార్డ్ ఉంది అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇక్కడ చూసినట్టయితే సిమెంట్ రోడ్డు మీద ట్రై చేద్దాం. సో ఊళ్ళో సిమెంట్ రోడ్డు మీద మట్టి మీద ట్రై చేద్దాం లైట్గా. సో గ్రామ రోడ్లలో సిమెంట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి కానీ దాని మీద ఇసుకుంటుందిగా స్కిడ్ అవ్వడానికి ఇట్లా ఏమైనా చూద్దామా అనుకుంటానే, బట్ స్కిడ్ కాలేదు. చాలా వరకు మనం ఈ బైక్స్ గురించి వెళ్ళి ప్రోస్ గురించి మాట్లాడాం కానీ ఇప్పుడు వచ్చేసరికి కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. సో కాన్స్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు కానీ సో మనం ఎటన్నా మన ట్యాంక్ ముందట ఎవరైనా పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు ట్యాంక్ అనేది ఇట్లా మెత్తగా అవుతుంది. సో నాకు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సో ముందట ఎవరైనా కూర్చోబెట్టుకున్న వారికి అయితే నేను అస్సలు రికమెండ్ అయ్యాను సో చిన్నపిల్లలు ఉంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజన్ గురించి వెళ్ళి సో ఇంజన్ వచ్చేసరికి ఆయిల్ కూల్ మరియు ఎయిర్ కూల్తో లభిస్తుంది. సో మంచి ఇంజన్ తీసుకొచ్చారు, బట్ వీళ్ళు కిక్ రాడ్ అనేది స్కిప్ చేశారు. సో కిక్ రాడ్ అనేది ఇప్పుడున్న 125cc చాలా మేజర్ అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మంచి టైర్స్ తీసుకొచ్చారు, బట్ వీళ్ళు ఏబిఎస్ అనేది తెలియదు. బ్రేకింగ్ అయితే సో పర్లేదు బాగానే ఉంది. చాలా వరకు 125cc మంచి బైక్ తీసుకొచ్చినప్పుడు సో దానికి ఏబిఎస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఏబిఎస్ అయితే వీళ్ళు ఈసారి ఇవ్వలేదు. సో ఏబిఎస్ ఇస్తే హైలైట్ ఉండేది. అదేవిధంగా ఇక్కడ డిజిటల్ మీటర్ వచ్చేసరికి మార్నింగ్ విజిబిలిటీ అనేది సో మరీ అంత బాగలేదు వాస్తవానికి. నైట్ అయితే చాలా బాగుంది. అగ్గుపడుతుంది కానీ మరీ అంత విజిబిలిటీ తోటి అవ్వబడట్లేదు. సో విజన్ అనేది అంత క్లారిటీగా అవ్వబడట్లేదు. సో చాలా వరకు బ్లూటూత్ కనెక్షన్ మరియు నావిగేషన్ ఇస్తారని అనుకున్నాము, బట్ బ్లూటూత్ కనెక్షన్ నావిగేషన్ ఇవ్వలేదు. సో రానున్న రోజులలో వీళ్ళు బ్లూటూత్ మరియు నావిగేషన్ వెహికల్ అనేది తీసుకొస్తారని చెప్తున్నారు. సో నెక్స్ట్ వెహికల్ కూడా ఉందని వీళ్ళు అంటున్నారు. ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది బెల్ ఐకాన్ని ప్రెస్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లైక్ చేయండి. సో దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి 54 అని నేను అనుకుంటున్నాను. సో మీరెంత అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.